అసలు ఎలా కట్టారో వీళ్ళకే తెలియడం లేదు. చూడండి డిజైన్ చూడండి మొత్తము. ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయారండి ఈ మసీదు చూసి. అసలు ఈ మసీద్ ఎలా కట్టారు ఏమి అనేసి వాళ్ళకే ఆశ్చర్యం పుట్టిందనమాట. సో ఈ మసీద్ ఎక్కడ ఉంది ఏమి అనేసి చూద్దాం. హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం వచ్చేసి సత్యసాయి జిల్లా పెనుగొండలో అయితే ఉన్నామండి, షేర్ ఖాన్ మసీద్ దగ్గర. సో మనం షేర్ ఖాన్ మసీద్ చరిత్ర ఏమి అనేసి ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే మన ఛానల్ అయితే మొహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ మీద పెట్టేసుకొని గివ్ మీ వన్ లైక్ అండి. చూడండి ఇప్పుడైతే మనం పెనుగొండలోని షేర్ ఖాన్ మసీద్ దగ్గర అయితే ఉన్నాము. అలాగే ఈ నోటీస్ బోర్డ్ అయితే ఒకసారి అయితే గమనించండి. ఈ నోటీస్ బోర్డ్ వచ్చేసి 3 లాంగ్వేజెస్లో అయితే ఉందండి. ఎందుకు ఉందంటే ఇది ఫార్సీ భాష, అలాగే ఆంగ్లము, తెలుగు. అలా మనకు ఫస్ట్ ఫార్సీ భాష నుంచి మనకు ఆంగ్లంకు మార్చారు, ఆంగ్లం నుంచి అలాగే తెలుగుకి అయితే మార్చారనమాట. సో ఇక్కడ ఉండే ఒక 4 లైన్స్ మనం చదివితే కనుక ఈ మసీదు యొక్క మనకు రహస్యాలు కానివ్వండి, మనకి ఏదైనా దీని చరిత్ర కానివ్వండి, దీంట్లో అయితే మనకు ఉందన్నమాట. సో అది చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనం వచ్చేసి శ్రీ సత్యసాయి డిస్టిక్ పెనుగొండలో అయితే ఉన్నాము. ఈ మసీద్ వచ్చేసి మైసూరు రాజ్యానికి సేనాధిపతి అయిన షేర్ ఖాన్ గారు అయితే వేనాడు నుంచి గుత్తికి వెళ్ళే సమయంలో అయితే ఇక్కడ వచ్చి నమాజ్ టైం అయినప్పుడు ఇక్కడ వచ్చి ఈ జాగాలో పవిత్రమైన జాగాలో నమాజ్ అయితే చేశారు. సో అదే జాగాని పవిత్రంగా భావించి అప్పట్లో అయితే మసీద్ అయితే కట్టించారు. సో ఇది 300 సంవత్సరాల క్రితం అయితే కట్టించారనమాట. మీరు బోర్డు అయితే చూడొచ్చు. బోర్డు పైన అయితే మనకు క్లియర్గా అయితే రాసుంది ఎలా అనేసి. సో అప్పట్లో ఇది కట్టించారు. అలాగే ఇక్కడ మనకు మసీదు లోపల ఎలా ఉంది ఏమి అనేసి మొత్తం రాతి కట్టడాలండి. అసలు పెనుగొండలో ఇప్పటికి కూడా మనకు ఏది ఏమైనా కానీ ప్రతిదీ మనకు రాతి కట్టడాలే కనిపిస్తాయండి. ఎక్కడైనా చూడండి మీరు. ఇదైతే మనకు ఎంట్రన్స్ చూడండి. ఇక మనకు ఇక్కడ హైట్గా ఉన్నాయి. ఇంతకుముందు అయితే మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉండేవి, అవైతే ఇప్పుడు లేవు. ఇప్పుడు పైకి అయితే ఎక్కచ్చు. లాస్ట్లో అయితే పైకి కూడా ఎక్కుదాం మనం. పైకి ఎలా ఉందో ఏమి అనేది అక్కడ కూడా చూద్దాము. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఒక గోడ అయితే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మనకు జస్ట్ 2 లాంగ్గా ఉండే రాళ్ళు, ఇంకా వచ్చేసి మనకు ఒక చిన్నగా ఉండే రాయి, దాంట్లో అయితే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు గోడ అయితే అయిపోయింది. అలాగే అప్పుడు దీంట్లో ఇసుక ఇలాంటివి ఏమీ లేదండి, సిమెంటు ఏమీ ఉండవు. అప్పుడు సుద్ద, ఇంకా వచ్చేసి మనకు బెల్లం పాకు, ఇంకా కోడిగుడ్డు, ఇలా మిశ్రమాలు ఏవేవో వేసి వాళ్ళు కలిపేసి అయితే కట్టేవాళ్ళు. ఇప్పటికైతే మనము ఏది కట్టినా కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ కంటే ఉండటం లేదు. కొన్ని అయితే 50 ఏళ్ళు అయితే ఉంటాయి. 50 ఏళ్ళు ఉన్నా కానీ దాంట్లో నుంచి మొన్ను రాలడం అలా అయితే మనకు అయిపోతున్నాయి. ఇప్పుడు ఇవైతే ఇప్పటికి కూడా ఉన్నాయంటే సో 300 సంవత్సరాలు మసీద్ ఇది. ఇంకోటి ఇక్కడ వాళ్ళ చిన్న మినీ కోర్ట్ అయితే ఉంది, అంటే న్యాయస్థానం. మా షేర్ ఖాన్ గారు అయితే ఇక్కడ న్యాయం చెప్పేవారు. ఇక రైట్ సైడ్లో ఇక్కడ చూడొచ్చు మీరు. మనకైతే ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్లో. ఇంకా లేడీస్ అయితే నాట్ అలౌడ్ అండి మసీద్లోకి అయితే, లోపలికి అయితే వెళ్ళలేరు. ఇంకా మసీద్ అంటే ఇంకా లోపలికి వెళ్ళాలంటే జెంట్స్ అయితే వెళ్ళాలి. ఇక మా ఆయన అయితే లోపలికి వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళే ముందు ఒకసారి అయితే ఇక్కడ వజూ అయితే చేసుకోవాలి. వజూ చేసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకు పైన చూడండి ఒక రాయి అయితే కనిపిస్తుంది కదా, ఒక నల్లటి రాయి. అన్ని డిజైనింగ్లో మనకు ఒకే రాయి అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది అక్కడ. అది ఎందుకు కనిపిస్తుంది? ఆ రాయి వచ్చేసి మదీనా నుంచి పవిత్రమైన ఒక రాయి తెప్పించి ఆ డిజైన్లో కలిపారనమాట. అప్పుడు అసలు ఆ రాయికి పవిత్రంగా భావించి అక్కడైతే పెట్టారు. మక్కా నుంచి తెప్పించి సపరేట్గా అయితే ఆ రాయి మీరే చూడొచ్చు. అప్పటి నుంచి కూడా ఆ రాయి కానివ్వండి, ఆ మసీద్ కానివ్వండి చెక్కు చెదరకుండా అయితే ఎలా ఉన్నిందో అలాగే ఉంది. ఇక మన మసీద్ డిజైనింగ్కి వస్తే కనుక లోపలికి వెళ్ళి చూస్తే కనుక మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. లోపల తిరిగే మినారాలు అయితే 2 ఉన్నాయి. సో ఆ మినారాలు వచ్చేసి మనకు రాతితోనే కట్టారండి. అది ఎలా కట్టారు అనేది ఒక షేర్ ఖాన్కి కట్టిన వాళ్ళకి తప్ప ఇంకా ఎవరికైతే తెలియదు అది ఎలా కట్టారు. ఇంజనీర్లకే మతి పోగొట్టే రాతి అది ఏమంటారు, అది ఆ రాయి అయితే అలా వాళ్ళు చెక్కడం జరిగింది. అలాగే అది తిరగడం కూడా జరుగుతుంది. ఎందుకు తిరుగుతుందో ఏమి అనేసి అర్థం కూడా కాదు, అది కట్టిన వాళ్ళకే తెలుస్తుంది. ఫైనల్గా మనం లోపలికి వెళ్ళి ఒకసారి కూడా చూద్దాం. అది కూడా ఇప్పుడు వజూ అయితే చేసుకొని లోపలికి వెళ్ళాలి కదా. సో మా ఆయన గారు అయితే వజూ చేస్తున్నారు. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ సౌండ్ గిజ్జమని సౌండ్ వస్తుంది. అక్కడ ఏదో మిషన్ అయితే ఆన్ చేశారు. ఆ సౌండ్ వల్ల డిస్టర్బెన్స్ వల్ల నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా మనం లోపలికి అయితే వెళ్దాం.
లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి మనకు అప్పటి వజూఖానా అండి, చూడొచ్చు. హౌస్ అంటాం మనము. ప్రతి ఒక్క జామియా మస్జిద్లో అయితే హౌస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాంటిది ఇది కూడా హౌస్ చూడొచ్చు మీరు. అది సెంటర్లో ఒక రాయి ఉంది కదా గుమ్మస్ లాగా, దాంట్లో అయితే మనకు మీరు చూడొచ్చు ఒక చెట్టు అయితే మలిసింది. ఆ చెట్టు వచ్చేసి మనకు మొన్ను లేకుండా, మనకు భూమి లేకుండా అదైతే వచ్చింది. అది కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ మనం ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళేటప్పుడు మీరు గమనించండి, మనకు లోపలికి వెళ్ళే ఎంట్రన్స్, అలాగే తీర్పు చెప్పే కోర్ట్, అది అంటే న్యాయస్థానం అది అనుకోండి, అప్పట్లో న్యాయస్థానమే. అది కరెక్ట్గా మనకు ఫేస్ టు ఫేస్ ఉందండి. ఈ ఇక్కడ నిలబడి మనం చూస్తే కనుక లోపలైతే మనకు ఈ మస్జిద్ డిజైనింగ్, ఇంకోటి లోపల మనకు మింబర్, అలాగే వచ్చేసి మెహరాబ్ అనేది ఉంది లోపల చూడండి మీరు. సో ఆ మెహరాబ్ ఎలా ఉందంటే అదే డిజైనింగ్లో అయితే మనకు పెద్ద మస్జిద్ కూడా కట్టడం జరిగింది. అది చూసారంటే మీరు మొత్తం మస్జిద్ తిరిగి కూడా చూడాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చి కూడా చూడాల్సిన అవసరం లేదు. సో చిన్న మస్జిద్ లాగా ఉంది చూడండి. ఆ మెహరాబ్ వచ్చేసి మనకు సేమ్ టు సేమ్ అలాగే ఉంది. మొత్తం రాతితోనే చెక్కారండి. ఇది మొత్తం రాతి అంటే రాయిలోనే చెక్కబడింది మొత్తము డిజైనింగు. ఇప్పట్లో అయితే ఏదైనా కానీ ఆర్టిఫిషియల్, మనం జస్ట్ ఆర్డర్ ఇవ్వాలి, 2 days 3 days అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు. అప్పుడు అలా కాకుండా అప్పట్లో ఇది కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో అసలు అయితే మనము ఆలోచిస్తేనే చాలా లేటు పడి ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా మొత్తం రాతితోనే వాళ్ళు చూడండి డిజైనింగ్. చైన్ లాగా అయితే మనకు రౌండ్ వాళ్ళు పెట్టారనమాట, ఒక చైన్ పెట్టినట్టు. మనకు ఎలా అనిపిస్తుంది, అది ఇనుపదేనేమో పెట్టారు వాళ్ళు, రాడ్లో చెక్కిన చైన్ అయితే వాళ్ళు పెట్టేసి దాంట్లో డిజైనింగ్ పెట్టేశారు. లేదంటే ఏమైనా సిమెంట్ లాగా అది చేసి దాంట్లో చెక్కిచ్చేసారేమో అనిపిస్తుంది. సో కాదండి. ఇంకా ఇదైతే మనకు తిరిగే మినారాలు చెప్పాను కదా నేను, ఇంజనీర్లకు సైతం మనకు మతి పోగొట్టించే మినారాలు అయితే ఉన్నాయనేసి. మీరు చూడండి ఒకసారి లోపల చేయి పెట్టి మనం అది ఎలా రౌండ్గా తిప్పిస్తే అది తిరుగుతుందనమాట. అది కూడా మనకు లోపల అదే ఐరన్తోనే కనిపిస్తుంది, కానీ అది కూడా మనకు రాతితోనే చేశారు. ఇంకా మనకు తజ్వీ పైన అయితే, గోడ పైన అయితే రాశారు చూడండి మీరే. గోడ పైన అయితే అది అప్పట్లో రాసిండేది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ బట్ దానికైతే కొంచెం పెయింటింగ్ అలాంటివి వేసి దానికి డార్క్ చేసి పెట్టారు కనిపించడానికి. ఎందుకంటే అప్పటి జ్ఞాపకాలు చెదిరిపోకూడదు అనేసి అలా అయితే పెట్టారనమాట. ఇంకా మింబర్ అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఖుత్బా అయితే చదివించబడతారు. ఖుత్బా చదివించే చోట అయితే ఇది. ఆ రాయి కూడా చూడండి ఎత్తుకుంటే చేతికి అయితే వచ్చేస్తుంది. సో అట్లా పెట్టేస్తే అది కూడా డిజైన్, అది కూడా కింద నుంచి మనకు మొత్తం రాయేనండి. అలాగే అక్కడ కూర్చోవడానికి, కాళ్ళు పెట్టుకోవడానికి కూడా మొత్తం ఆ రాళ్ళలోనే వాళ్ళైతే చెక్కారు. కాబట్టి ఇప్పుడైతే చైర్స్ పెడతారు, స్టూల్స్ పెడతారు, ఎందుకంటే కాలు పెట్టుకోవడానికి కానివ్వండి, దిగడానికి కానివ్వండి, అలా అయితే పెడతారు. ఆ డిజైన్ అయితే అది చాలా డిఫరెంట్ అండి. ఇప్పట్లో అయితే వేరే వేరే లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇంజనీరింగ్ చదివిందే చదువు కూడా అలా ఉంది ఇప్పట్లో, కానీ అప్పుడే చేశారంటే సో చాలా గ్రేట్ కదా. ఇది చూడండి, మనకు పైన గుమ్మస్ ఉంది కదా, పెద్ద గుమ్మస్, అది దానికైతే లోపల సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. సో నెట్ బోట్ లాగా అది మనకు సైడ్లో అయితే ఉంది చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుందో లోపల నుంచి మనకు. అది పైన అయితే పెద్దగా కనిపిస్తుంది. ఇక మజీద్ మొత్తం మనకు ఒకటే డిజైన్ ఉంది, మీరు గమనించండి. ఎటు పోయినా మీకు మనకు పిల్లర్స్ అయితే మధ్యలో ఉన్నాయి. పిల్లర్స్ కాడి నుంచి మనకు ఆ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ ఒక్కొక్క డిజైన్ వచ్చింది కదా గుమ్మస్ లాగా. సో అది వచ్చేసి మనకు ఆ చిన్న మజీద్ లాగా ఉంది. మన మజీద్ మొత్తం ఒకే డిజైన్లోనే ఉంది. అలాగే ఇక్కడ మనకు టోపీలు అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇదంతా సైడ్లో చూడొచ్చు, మీరు గమనించవచ్చు. ఇంకా నమాజ్ చదువుకోవడానికి అయితే ఫుల్ ఖాళీ ప్లేస్. మజీద్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఇంకా మనకు మామూలు మస్జిద్ లోపలికి వెళ్తే ఖురాన్ ఉంటుంది, ప్రతి బుక్స్ ఉంటాయి, అన్నీ చదువుకోవడానికి అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మనం వచ్చిండేది వచ్చేసి ఫ్రైడే రోజు వచ్చామండి. మార్నింగ్ 11:30కి ఏమో వచ్చామన్నమాట మనము ఫ్రైడే రోజు. ఇంకా వీడియో షూట్ అయిపోయింది, మనకు నమాజ్ టైం వరకు వీడియో షూట్ కూడా అయిపోయింది. మనం ఎందుకు వెళ్ళామంటే చాలామంది వీడియోస్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అది ఎలా ఉంది, అసలు అది ఆశ్చర్యపరిచే లాగా ఉందా లేదా అని మనం కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది, అలాగే ప్రజల్లోకి తీసుకొని వచ్చినట్టు కూడా ఉంటుంది అనేసి నేనైతే వీడియో చేయడము. చూడండి మీరు, అసలు వేరే లెవెల్లో ఉందండి. అబ్బా, అప్పట్లో పెయింట్లు అయితే లేవు, పెయింటింగ్ లేకపోయినా కానీ డిజైనింగ్ అయితే మస్తుంది. మీరే చూడాలి, మీరే చెప్పాలి అది ఎలా చేశారు ఏమి అనేసి, అసలు చూస్తేనే మతిపోతుంది. ఇంకా ఇక్కడ మనకు క్లాక్ అయితే ఉంది, టైమింగ్, ఇంకా అజా టైమింగ్, నమాజ్ టైమింగ్ అయితే మనకు మొత్తం ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్ళేసి బయట మనకు ఇంకా ఏమేమి ఉన్నాయి చూడాల్సినవి అనేసి చూసేద్దాం ఇంకోసారి. ఇక చూడండి, ఇప్పుడు మనం బయటకు వచ్చేటప్పుడు మనకు కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే మనకు ఇక్కడ మినీ కోట్ అయితే ఉంది చూడొచ్చు.
ఇక షేర్ ఖాన్ గారు అయితే ఇక్కడ న్యాయస్థానం అండి వాళ్ళకి, ఇక్కడ నిలబడి ఏదైనా కానీ న్యాయం చెప్పేవాళ్ళు. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి తప్పు, ఒప్పు చేసిన వాళ్ళకి ఒప్పు, ఏది ఏమైనా కానీ ఇక్కడి నుంచే వాళ్ళు అయితే న్యాయం అయితే చెప్పేవాళ్ళు అందరికీ. ఇక వాళ్ళు గుర్రాలు కట్టే చోటు కూడా ఉంది, అది కూడా ఒకసారి చూసేద్దాం మనము. అంతకుముందు మనం ఇంకోటి చూడాల్సింది, అదే నేను చెప్పాను కదా రాతిలో అయితే చెట్టు మలిసింది అనేసి. చూడండి చెట్టు అయితే వచ్చింది, భూమిలో పెడితేనే నీళ్ళు వేయకపోతే ఎండిపోయే చెట్లు అయితే ఉన్నాయి ఇప్పట్లో. అది చూడండి దానంతటా అదే వస్తుంది, దానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది ఎలా వచ్చింది అనేది అది కూడా ఒక కరిష్మా అని అనుకోవచ్చు మనము. ఇక అక్కడ గుర్రాలు కట్టేవాళ్ళు అండి, అక్కడ మనకు సత్రాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే షేర్ ఖాన్ గారు ఇక వాళ్ళ సైన్యాలు ఉంటాయి కదా, వాళ్ళ సైన్యమి వాళ్ళందరివి గుర్రాలు అయితే అక్కడ కట్టేవాళ్ళు. గ్రీనరీ అయితే భలే ఉందండి అసలు, ఆ గ్రీనరీ అంటేనే అంత వేరే లెవెల్లో ఉంది ఇప్పుడే, అప్పట్లో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం షేర్ ఖాన్ గారి బావి అయితే చూద్దాం. ఇది షేర్ ఖాన్ బావి అని అంటారు. ఈ బావిలో నుంచి నీళ్లు పెనుగొండలో వాడే వాటరు ఇక్కడి నుంచే వాడేవాళ్ళు అప్పుడు. అసలు వజూ చేయడానికి కానివ్వండి, ఒక స్నానానికి, తాగేయడానికి, ప్రతి దానికి ఇవే వాటరే వాడేవాళ్ళంట. ఇప్పటికి కూడా ఆ వాటర్ అయితే మనకు ఎండిపోకుండా అలాగే ఉండేది. చూడండి మీరే చూడండి వాటర్ ఎలా ఫుల్గా ఉండదు చూడండి మీరు. బావి అయితే అసలు కిందకు ఉంటాయి నీళ్ళు, ఎక్కడైనా కానీ ఎండిపోకుండా అంటే కొద్దిగా ఉంటాయి చూసాం మేము, ఫుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ ఎవరు లోపలికి రాకూడదు అనేసి వాళ్ళైతే గేట్ వేసేసి అక్కడ ఒక చక్కలాగా అయితే అడ్డ పెట్టేశారు, ఎందుకంటే పిల్లలు వాళ్ళు వస్తూ ఉంటారు కదా నమాజ్కి, వచ్చినప్పుడు అటు సైడ్ వెళ్ళకూడదు అనేసి. సో వీళ్ళు అదే పనిగా అయితే దిగేసి అయితే తీసి వెళ్ళిపోయారనమాట లోపలికి వీడియో కోసము. ఇప్పుడు చూడండి మజీద్ మనకు డిజైన్ కనిపిస్తుందా, లోపల మనకు అది మెహరాబ్ ఎలా ఉందో సేమ్ అలా ఆ డిజైన్లోనే ఉంది మొత్తం మనకు మజీద్. అది లోపల చిన్నగా ఉండే అది చూసినా ఒకటే, మనం బయటకు వచ్చి చూసినా మజీద్ సేమ్ టు సేమ్ డిజైన్ అండి. ఇంకా వాష్రూమ్స్ అయితే ఇవే ఇక్కడ. ఇప్పుడు ఫైనల్గా అయితే చూశారు కదా, ఒక్కసారి మనం ఇప్పుడు పైకి కూడా వెళ్ళేసి అయితే చూసేద్దాము పైన ఎలా ఉంది ఏమి అనేసి. ఒక్కొక్క స్టెప్ అయితే ఉంది చూడండి, ఎంత హైట్ ఉన్నాయి మీరే గమనించండి. ఇప్పట్లో అయితే అలాంటి స్టెప్స్ ఎవ్వరు ఎక్కలేరు, ఎవరు చూసినా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు అని అంటారు. అప్పట్లో ఇలాంటివన్నీ ఎక్కి దిగి వాళ్ళు గుర్రాల పైన సవారీలు చేసి ఉన్నారు కాబట్టే వాళ్ళైతే అంత హెల్తీగా ఉన్నారనమాట. ఇప్పుడు ఎక్కడండి ఆ హెల్తీనెస్, అస్సలు లేనే లేదు. ఈ తిండి, ఆ గ్యాసు, అబ్బా ఆ ఓవెన్లు ఇవి దాంట్లో అంతా వండుకొని తినైతే శక్తి అయితే అస్సలు లేదు. ఇంకా పైన అయితే చూడండి మీరు మనకు గుమ్మస్ అయితే ఎంత బాగుంది కదా. అలాగే గోడ పైన అయితే చూడండి మనకు ఉర్దూలో ఏదో రాసున్నారు, అది చదివిపోకూడదు, అది పెయింటింగ్ వేసి వెళ్ళిపోయింది, అయినా కొద్దిగా అక్కడక్కడ కనిపిస్తుంది మనకు. ఇక అది మక్కా నుంచి తెప్పించారు కదా రాయి, ఆ రాయి కూడా ఒక్కసారి మనం పైనుంచి కూడా దగ్గర నుంచి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఆ పైన డిజైనింగ్ చూడండి, ఆ గ్రీన్ కలర్ వేశారు కదా, ఆ డిజైనింగ్ చూడండి అసలు ఇప్పుడు కట్టినట్టే ఉంది. ప్రజెంట్ మనకు అసలు ట్రెండింగ్ మోడల్ అనిపిస్తుంది నాకైతే. ఎవ్వరు అనుకోరు ఇది ఓల్డ్ మోడల్ అనేసి, 300 ఇయర్స్ అంటే ఎవ్వరు అసలు నమ్మరు. ఇక ఈ రాయి చూడండి, ఆ రాయలన్నీ చూడండి ఎలా ఉన్నాయో డిజైన్. ఈ రాయి మాత్రమే చూడండి మనకి ఎంత బాగుంది కదా డిజైన్. సో ఈ రాయేనండి మదీనా నుంచి అయితే తెప్పించి అయితే పెట్టారనమాట, చాలా బాగుంది కదా. సో ఇదేనండి మన మజీద్ చరిత్ర అయితే ఈరోజు చూశారు కదా ఎలా ఉందో. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే నేను చెప్పి అయితే అలసిపోతున్నాను. సో చాలామంది అయితే వీడియోస్ అయితే స్కిప్ చేసి చూస్తున్నారు. వీడియోస్ అయితే ఫుల్గా చూస్తేనే మీకైతే వీడియోలో మ్యాటర్ ఏముంది అనేసి మీకైతే తెలుస్తుందన్నమాట. అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.